బీహార్ ఈ ప్రాంతంలో ఒక ట్రెడిషన్ ఉంది. అదేంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 2 కట్టలు ఇచ్చి కొట్టుకుంటారు. కొట్టుకొని ఆ నొప్పి అనుభవించి జీవితాంతం అందులో ప్రేమించాలని వాళ్ళకి నేర్పిస్తారు. కానీ మన తెలుగు వాళ్ళు నొప్పితో కాదు, అందంతో ఆనందంతో ప్రేమించాలని వాడిన టెక్నిక్ ఏంటి తెలుసా? ఈ ములక్కాడ. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఎవరికైనా ఈ ములక్కాడతో డిష్ పెడితే వాళ్ళు ప్రేమించుకుంటారట. సో మరి ఈరోజు ఈ ములక్కాడతోటి బాగా ఇష్టమైన ఆ టమాటా వేసి ఒక మంచి గుజ్జు కూర తయారు చేసుకొని పెరుగన్నంతో తిన్నా, దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. పెరుగు పిచ్చోండి కాబట్టి ఇలా, కొంతమంది జస్ట్ అన్నంలో కలుపుకున్నా ఎంత బాగుంటుంది. మరి ఈ ములక్కాడలో ఉన్న రుచి ఒక అద్భుతం. ఒక మిరపకాయ, వంకాయ, ఒక ఉమామి ఫ్లేవర్ ఇవన్నీ కలిపితే వస్తుంది ములక్కాడ ఫ్లేవర్. అందుకే మీరు అది సాంబార్లో వేయండి, కూరలా చేసుకోండి, రొయ్యలతో చేసుకోండి, మటన్తో చేసుకోండి, దేంతో చేసుకున్నా టేస్ట్ అదిరిపోతుంది. ములక్కాడకి మంచి కాంబినేషన్ ఇలా సగం పగలగొట్టిన జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ కూర చేయడం కోసం నూనె వేసి చాలా సింపుల్ రెసిపీ. మీరు ఇదే డిష్ మష్రూమ్తో చేయండి, వంకాయతో చేయండి, దేంతోటన్న కూరగాయలతో చేయండి, అదిరిపోతుంది. తాలింపు ఉంటుంది చూసారు కదా, అది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. నూనెలో ఈ ఆవాలు చిట్పట్లాడాలి. ఆవాలకి ఆడవాళ్ళకి తేడా ఏంటి అంటే, ఈ ఆవాలైతే కేవలం నూనె వేడెక్కినప్పుడే చిటపట్లాడుతుంది. ఆడవాళ్ళు అయితే ఎప్పుడంటే అప్పుడు చిట్టపట్లాడతారు. చూడండి, డైలాగ్ కూడా గట్టిగా రావట్లేదు, కొంచెం వణుకుతో వస్తుంది. ఇలా మీ ఆవిడ మాట్లాడినట్టు మీరు ఫీల్ అయిన తర్వాత ఇందులో ఘాటుకి ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నాం. నా జోకులు నేనే నవ్వుకుంటూ ఉంటాను. ఇందులో ఆ జీడిపప్పుని లైట్గా ఇలా వేయించుతూ కరివేపాకు, డించిక్ 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 కరివేపాక, ఇందులో ఉల్లిపాయలు, పసుపు కొంచెం వేసి ఈ ఉల్లిపాయల్ని లైట్గా వేయించుకోండి. నిజానికి ఈ కూర స్టార్టింగ్లో ఆవాలు చిటపట్లాడకపోతే ఆ ఫ్లేవర్ రాదు, ఆ రుచి రాదు. జీవితంలో కూడా అంతే. రోజు ఉదయం ఇంట్లో కొన్ని చిటపటలు తిని బయటికి వెళ్ళామనుకోండి, సాయంత్రం కల్లా శాంతిగా ఉంటుంది. పొద్దున్న తినకపోతే సాయంత్రం కొంచెం పెద్దగా పడుతుంది డబ్బా. ఉల్లిపాయలు కొంచెం వేగగానే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టమాటాలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, పచ్చిమిరపకాయలు. అందరూ టమాటా ములక్కాడ కూర ఇలా చేస్తారు, కానీ ఇందులో నేను పెరుగు, కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసి దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తాను. తప్పకుండా ట్రై చేయండి, అదిరిపోతుంది. ములక్కాడ ఎలా కట్ చేసుకోవాలో తెలుసా? అది కూడా చూపించాలా? అవసరం లేదు కదా. ఇలా కట్ చేసుకున్న ములక్కాడల్ని ఇందులో వేసేయండి. పెరుగు, కొంచెం జీడిపప్పు పేస్ట్, నీళ్లు ఇవన్నీ పోసేయండి. ఆ టమాటా గుజ్జు, ఈ జీడిపప్పు కలిసి బ్రహ్మాండంగా కుక్ అవుతుంది. కాకపోతే టైం పడుతుంది. ములక్కాడ కుక్ అవ్వడానికి 10 నిమిషాలు పడుతుంది. అప్పుడే దాంట్లో ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ములక్కాడని స్లోగా కావాలంటే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేయండి. కొంతమంది యంగ్ కుర్రాళ్ళు ఉంటారు, ఓల్డ్ అంకుల్ ఉంటారు. వాళ్ళ మధ్యలో ఏదో తెలియని ఘర్షణ ఉంటుంది. ఒక్కసారి ఆ అంకుల్ ఈ యంగ్ బాయ్స్ని అర్థం చేసుకుంటే సూపర్ ఫన్గా ఉంటుంది. ఆ ఓల్డ్ మ్యాన్ నేనే వెళ్ళేది కుర్రోళ్ళతోటి టర్కీ వెళ్తున్నా. సో మరి చూద్దామా ఎలా ఉంటుందో నా టర్కీ ట్రిప్. ములక్కాడకి చెరుకుకి ఏంటి సంబంధం? 2 తిని పడదెంగుతాం. కాకపోతే చెరుకు కోసిన వెంటనే కుక్ చేయకుండా కూడా చక్కగా తినొచ్చు. ఇది మాత్రం కుక్ చేయాలి. చెరుకు తింటే ఆ షుగర్ హై ఇస్తుంది, ఇది తింటే కూడా హై అవుతాం, కానీ ఇంకో రకంగా. సో టేస్ట్లో అద్దిరిపోయే ఈ ములక్కాడ ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఇలా స్లోగా ఉడికి ఉడికి మనకి చక్కగా గుజ్జులా ఫామ్ అయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ధనియాల పొడి, కారం ఆ రంగుని మార్చేస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొన్ని నీళ్లు పోయండి. ఇప్పుడు దీన్ని ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేస్తే అంతా సెట్ అవుతుంది. ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఈ కూర లాస్ట్లో మరొక్కసారి కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నా. కొత్తిమీర ఉంటే ఎక్కువ వేసుకోండి. మరి మీరైతే రొట్టెతో తింటారా, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటారా, పెరుగన్నంతో తింటారా? నేనైతే పెరుగన్నంతో తింటున్నా. ఈ ములక్కాడ చూడ్డానికి ఏదో గ్రీన్ కట్టలాంటి వెజిటేబుల్ అనుకుంటాం, కానీ ఉడికించిన తర్వాత దీన్ని నమలొచ్చు, గీకచ్చు, చీకచ్చు, ఎట్లా అయినా సూపర్గా ఉంటుంది. జీడిపప్పు కూర, ఆ గ్రేవీ, ఆహా, లొట్టలు వేసుకొని తినాలి. కొంచెం జాబిల్లి వల్లే వచ్చావు నువ్వు, ఎంతో అందంగా ఉన్నావు నువ్వు,
లా 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 బాగా రెడ్ వస్తుంది ఏంట్రా కలర్. నాకు ఇష్టమైనవన్నీ పెరుగన్నంలో వేసుకొని చిన్నప్పుడు బోల్డ్ తిట్లు తినేవాడిని. అరే కూర రుచి ఎట్లా తెలుస్తుందని. కూర రుచి ఎలా తెలుస్తుందంటే ఆ పెరుగన్నం ఒక ముద్ద తీసుకున్న తర్వాత కూరను కూడా జీడిపప్పుతో భలే ఉంది. మరి చెప్పాను కదా ఈ ములక్కాడ తినడం ఒక కళ. ఫస్ట్ ఒక కొన కొరకాలి, తర్వాత ఇంకో కొనకు తిప్పాలి, తిప్పే ఏం టేస్ట్ ఉంటుంది. జీవితంలో ఏం కావాలి, ఇలా అద్భుతమైన రుచులు మనం సొంతం చేసుకుంటే లైఫ్ సూపర్. దేంట్లో అన్నా వేసుకోండి, ములక్కాడ టేస్టే టేస్ట్. అదిరిపోయాయి ఇలా. ఈ మీటర్ సైజ్ ములక్కాడలు భలే ఉన్నాయి. మీ ఇంటి ముందు ఎక్కడ పడితే అక్కడ 1-2 ఇత్తులు తీసి పెట్టేసేయండి. ఈ ములక్కాడ చెట్టు ఫాస్ట్గా వస్తుంది, 6 నెలలకే కాయలు కాస్తుంది.